స్నేహ టీవీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం యునైటెడ్ స్టేట్స్ కు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయితే డొనాల్డ్ జే ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థుల భవిష్యత్తుకు నీలినీడలు కమ్ముకున్నాయి. వారి పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. మొదట పార్ట్ టైం పనిపై నిషేధం విధించారు. ఇది అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక వనరులను పరిమితం చేసింది. ఇప్పుడు వీసా రద్దు ప్రక్రియ మొదలైంది. నివేదికల ప్రకారం ట్రంప్ పరిపాలన నిబంధనలను ఉల్లంఘించిన ఉటాలోని 2 విశ్వవిద్యాలయాల్లోని అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు ఈ కేసులు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని సందర్భాలలో విద్యార్థికి లేదా విశ్వవిద్యాలయానికి ముందు నోటీసు ఇవ్వకుండానే వీసాలు రద్దు చేయబడడం ఇక్కడ అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఏదైనా విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేయబడవచ్చు, లేదా అరెస్ట్ లేదా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడినందుకు వారి సేవీస్ రికార్డులు రద్దు చేయబడవచ్చు. ఇందుకు విద్యార్థులపై గృహహింస ఆరోపణలు, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి కారణాలుగా ఉండవచ్చు. ప్రస్తుతం భిన్నంగా ఉన్న విషయం ఏంటి అంటే, కొన్నిసార్లు విశ్వవిద్యాలయానికి లేదా విద్యార్థికి ఎటువంటి నోటీసు లేకుండానే సెవీస్లో రికార్డులు రద్దు చేయబడుతున్నాయి. నివేదికల ప్రకారం ఉటా విశ్వవిద్యాలయంలో 17 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేయబడినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు మరిన్ని ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే, ఈ ధోరణి దేశవ్యాప్తంగా త్వరగా వ్యాపించే అవకాశం ఉంది. గృహహింస, మద్యం సేవించి వాహనం నడపడం లేదా ఇతర నాన్ ఫెలోని నేరారోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఇప్పుడు అమెరికా నిఘాలో ఉన్నారు. ట్రంప్ పరిపాలనలో మరింత కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయిస్తే వారు ప్రమాదంలో పడవచ్చు. ఆశ్చర్యకరంగా ఈ విద్యార్థులకు దేశం విడిచి వెళ్లడానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఇవ్వబడింది. అలా చేయడంలో విఫలమైతే నేరారోపణలతో పాటు బలవంతంగా బహిష్కరించబడవచ్చు.